నమస్తే అండి. 5గురు ఉన్న కాడ ఒక్కడు చచ్చిపోతే ఆ ఉన్న నలుగురికి ఎలాంటి టెస్ట్ చేయాలట. మనం రోడ్డు మీద బండి మీద పోతుంటే బండి మీద ఇద్దరో ముగ్గురో ఉన్న కాడ రాత్రిపూట వాళ్ళకు డ్రింక్ తాగిరా లేదని టెస్ట్ చేస్తారు. అట్లాంటప్పుడు 5గురు ఉన్న కాడ నలుగురు మనుషులు ఉండి ఒక మనిషి చచ్చిపోతే వాళ్ళని ఒక అర్ధగంట లోపల వాళ్ళని ఎట్లా వదిలిపెడతారు? ఎందుకు? ఈ డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నది ఎందుకు? జీతాలు ఇచ్చినవి సరిపోతలేవా? సరిపోకనా అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ ఉన్న ఆధారాలన్నీ కలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా కలెక్ట్ చేసుకోలేదు అంటే అర్థం ఏమిటిది? నువ్వు అమ్ముడు పోయావన్నట్టే కదా. అమ్ముడు పోతేనే కదా అక్కడున్న వస్తువులు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏమి జరిగిందని రాత్రిపూట చీకటి ఉంటే తెల్లారి డిపార్ట్మెంట్ పోయి వీడియోలు తీసుకొని అక్కడ వస్తువులు ఏమున్నాయో కలెక్ట్ చేసుకుంటారు. అలా కూడా కలెక్ట్ చేసుకోలేదు, పేరెంట్స్కు ఇన్ఫార్మ్ ఇవ్వలేదు అంటే నువ్వు అమ్ముడు పోయినట్టే కదా లెక్క. ఇవన్నీ